వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. భారత్ కు పర్ఫెక్ట్ గా సరిపోయే మాట ఇది. స్నేహితుడి దగ్గర తగ్గడం, శత్రువు మీద నెగ్గడం, ఇది ఇండియా తీరు. మాతో పెట్టుకోకు, దేనికైనా తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తోంది భారత్. బార్డర్ల తోక జాడిస్తూ ఓవర్ యాక్షన్ చేసిన చైనాకు చుక్కలు చూపించింది. బార్డర్ డీల్ కు రూట్ క్లియర్ చేసింది. డ్రాగన్ కు భారత్ పవర్ ఏంటో చూపించింది. సరిహద్దుల్లో తోక ముడిచిన డ్రాగన్, రష్యాకు అభయం, చైనాలో భయం. ఇది ఇండియా అంటే అంటున్న ప్రపంచం. బలహీనుడిని బలవంతుడు భయపెట్టి బతకడం ఆనవాయితీనే. బలహీనుడు అనుకుని బలవంతుడితో పెట్టుకుంటేనే పళ్ళు రాలిపోయేది. ఇప్పుడు చైనాకు అదే జరిగింది. భారత్ బలాన్ని తక్కువ ఊహించుకున్నారో, బలగాన్ని తక్కువ అంచనా వేశారు. బోర్డర్లో చైనా చేయని ఓవర్ యాక్షన్ లేదు. కవ్వింపు చర్యలకు దిగడం, చర్చల్లో ఓకేని ఆ తరువాత పిచ్చి వేషాలు వేయడం. గల్వాన్ లోయ ఘటన తరువాత చైనా చేయని తగుల్బాజీ పనిలేదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. చైనా దూకుడుకు సరిహద్దుల్లో చెక్ పెడుతూనే రష్యా లాంటి స్నేహితులకు అండగా నిలుస్తూ బలం పెంచుకున్న భారత్ డ్రాగన్ కంట్రీ మీద ప్రెషర్ పెంచింది. ఇప్పుడు దిగొచ్చేలా చేసింది. బార్డర్ డీల్ విషయంలో జరిగింది అదే. బ్రిక్స్ సమావేశాల వేదికగా మోదీ చక్రం తిప్పారు. కట్ చేస్తే వాస్తవాధీన రేఖ వెంట పెట్రోలింగ్, సైనిక ఉద్రిక్తతలను తగ్గించడంపై చైనా, భారత్ మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. భారత్ చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంట కొన్నేళ్లుగా వివాదం సాగుతోంది. బలగాల ఉపసంహరణకు సంబంధించి రెండు దేశాలు ఇప్పుడు ఒక ఒప్పందానికొచ్చాయి. అనేక వారాలుగా జరుపుతున్న చర్చల్లో కీలక పురోగతి చోటు చేసుకుంది. భారత్ చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంట పెట్రోలింగ్ మళ్లీ ప్రారంభించడంపై రెండు దేశాలు ఒక ఒప్పందానికొచ్చాయి. దీంతో సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ, 2020లో తలెత్తిన ఉద్రిక్తతల పరిష్కారానికి మార్గం క్లియర్ అయింది. గాల్వాన్ ఘటన తరువాత రెండు దేశాలు 50 నుంచి 60 వేల మంది సైనికులను LACలో మోహరించాయి. చైనాను ఎదుర్కొనేందుకు డోక్లాం తరహాలో భారత్ వ్యూహాలను సిద్ధం చేసింది. చైనా సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని భారత్ స్పష్టం చేసింది. 2020 నాటి పరిస్థితిని మళ్లీ తీసుకురావాలని గట్టిగానే చెప్పింది. 4.5 తరువాత చైనా మెట్టు దిగొచ్చింది. ఏప్రిల్ 2020లో మేము పోరాడటానికి రెడీగా ఉన్నాం చైనాతో అని చెప్పటం, ఏర్పాట్లు చేయటం. చైనాకి ఇలాంటి సమయంలో మనం ఒప్పందం తీసుకుని విరోధం తగ్గించుకుంటే బెటర్ అని తగ్గింది. అందువల్ల బ్రిక్స్తో చేసినట్టే బ్రిక్స్ మిగతా దేశాలతో కూడా భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. 4.5 సరిహద్దుల్లో భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. 4.5 రెండు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు సాగలేదు. గాల్వాన్ ఘటనకు ముందు జిన్పింగ్ భారత్ లో పర్యటించారు. ఆ తరువాత పరిణామాలతో ఇద్దరి భేటీ మళ్లీ జరగలేదు. 2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సుతో పాటు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన G20 సదస్సులో మోదీ, జిన్పింగ్ పాల్గొన్నారు. అయితే ఆ రెండు సమయాల్లోనూ ప్రత్యేకంగా భేటీ జరగలేదు. ఈ బార్డర్ ఒప్పందం ఖచ్చితంగా రెండు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఏమైనా చైనా ఓ మెట్టు దిగడం కాదు, భారత్ దించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసిన మోదీ సర్కార్ దౌత్యపరంగా, అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొచ్చింది. చైనాకు వేరే ఆప్షన్ లేకుండా చేసింది. బ్యాక్ టు 2020. ఇండియా చైనా బార్డర్ అగ్రిమెంట్ లో అసలేముంది? ఈ డీల్ సక్సెస్ అవడం అంటే భారత్ ఖాతాలో గొప్ప విజయం పడినట్లేనా? ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలను ఎలా ప్రభావితం చేయబోతోంది? 4 ఏళ్ల ముందు ఉన్నట్లు రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉండబోతున్నాయా? డ్రాగన్ ను అసలు నమ్మొచ్చా లేదా? ఇండియా చైనా బార్డర్ అగ్రిమెంట్ లో ఏముంది? ఈ డీల్ భారత్ సాధించిన గొప్ప విజయమా?
ఈ అగ్రిమెంట్ ప్రభావం రెండు దేశాలపై ఎంత? డీల్ సరే, అసలు డ్రాగన్ను నమ్మొచ్చా లేదా? 17 సార్లు అధికారుల స్థాయి చర్చలు, 21 సార్లు సైనిక స్థాయి చర్చలు. గాల్వాన్ లోయ ఘటన తరువాత భారత్ చైనా మధ్య చాలా మీటింగ్స్ జరిగాయి. అయినా సరే ఈ 4 ఏళ్లు డ్రాగన్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. నిబంధనలకు అంగీకరించినట్లే నటించి ఆ తరువాత తోకజాడిస్తూ చైనా చెయ్యని దరిద్రపు వేషాలు లేవు. అలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు బార్డర్ అగ్రిమెంట్ డీల్ ఓకే అయ్యిందంటే అది ఖచ్చితంగా భారత్ సాధించిన గొప్ప విజయమే. చైనా మీద అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువచ్చి ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ వేయించగలిగింది. ఎల్ఏసి వెంట స్టేటస్ కో పరిస్థితులకు 4 ఏళ్లుగా వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా ఇప్పుడు దారిలోకొచ్చింది. సైనిక పరంగా, దౌత్యపరంగా ఈ సరిహద్దు ఒప్పందం భారత్కు భారీ విజయంగా మిగులుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. సరిహద్దు ఒప్పందంలో కీలకమైనది డెప్సాంగ్, డెన్చుక్ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లడం. గోగ్రా, ప్యాంగాంగ్ లేక్, గాల్వాన్ వ్యాలీలో భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికే చల్లారగా డెప్సాంగ్, డెన్చుక్ ఏరియాల్లో మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. అయితే బార్డర్ అగ్రిమెంట్తో భారత సైనికులకు రోడ్ క్లియర్ అయింది. డెప్సాంగ్, డెన్చుక్ ప్రాంతాల్లో ఇండియా బలగాలు పెట్రోలింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. డెప్సాంగ్ ప్రాంతం ఉత్తర లద్దాఖ్లో ఉంటే డెన్చుక్ దక్షిణ ప్రాంతంలో ఉంటుంది. ఈ 2 ప్రాంతాలపై చైనా ఎప్పట్నుంచో వివాదం చేస్తోంది. అయితే ఇన్నాళ్లకు డ్రాగన్ ఓ మెట్టు దిగొచ్చింది. సైనిక పరంగా, భద్రతా పరంగా ఈ ప్రాంతాలు చాలా కీలకం. అలాంటిదిప్పుడు అక్కడ మన భద్రతా దళాలు పెట్రోలింగ్ చేసే అవకాశం దక్కబోతోంది. ఇది ఇండియాకు మరింత ప్లస్. ఎలక్షన్ ఎప్పుడైతే మోడీ గెలిచి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యాడో చైనాలో ఆలోచన వచ్చింది. తర్వాత పరిస్థితులు రోజు రోజుకి చైనాకు వ్యతిరేకం అయిపోతుంది. అలాంటి విషయంలో చైనా అనుకున్న పని మోడీ చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మోడీ అమెరికా, యూరోప్ పక్కన వెళ్ళిపోతారు. ఇంకా రష్యా ఫుల్ సపోర్ట్ చేస్తుంది చైనాకి, అన్ని విధాలుగా పాకిస్తాన్తో కలుస్తారు అదో ప్లాన్ వేసుకుంటే మోడీ భారతదేశాన్ని న్యూట్రల్గా ఉంచి రష్యాను సపోర్ట్ చేశారు. అదే చోట సరిహద్దు ఒప్పందం భారత్ చైనా మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలకు కూడా రోడ్ క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. గాల్వాన్ లోయ ఘటన తరువాత చైనీస్ కంపెనీలు ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాయి. పెట్టుబడులకు సంబంధించి మోదీ సర్కార్ నిబంధనలు మార్చేసింది, కష్టమైన కండిషన్స్ పెట్టేసింది. దీనికి తోడు చైనాకు చెందిన టిక్ టాక్ లాంటి 300 యాప్లను బ్యాన్ చేసింది. చైనా మీద ఆర్థికంగా ఎన్ని రకాల ఒత్తిడులు తీసుకురావాలో అన్నీ అప్లై చేసింది కేంద్రం. భారత్తో చైనాకు ఒకప్పుడు మంచి వ్యాపార సంబంధాలు ఉండేవి. అసలే దివాళా తీస్తున్న ఆర్థిక వ్యవస్థ. ఇలాంటి సమయంలో భారత్తో కయ్యం కరెక్ట్ కాదనుకుందో ఏమో గాని చైనా దారిలోకొచ్చింది. సరిహద్దు అగ్రిమెంట్ కు ఓకే చెప్పేసింది. 4 ఏళ్లుగా భారత్ చైనా మధ్య డైరెక్ట్ గా విమానాలు కూడా నడవడం లేదు. సరిహద్దు అగ్రిమెంట్ తరువాత ఇప్పుడు దీనిపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. 2020 నాటి పరిస్థితులు అంటే కేవలం సరిహద్దుల్లో మాత్రమే కాదు, అన్ని రకాలుగా అని తెలుస్తోంది. ఏమైనా మోదీ దెబ్బకు తోక విరిగి డ్రాగన్ దారిలోకొచ్చింది. అయితే చైనాను నమ్మడానికి లేదు, ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాల్సిందే.